తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, బుధుడు, రాహు, గురు వీరు వృషభ రాశిలో సంచారం చేస్తుండడం వల్ల అనవసరమైన ఖర్చులు, తర్వాత ఆత్మవిశ్వాసము, కాన్ఫిడెన్స్ అనమాట. అది మీలో లోపించుతుంది. నేనెందుకు పనికిరాను, నేనేమీ చెయ్యలేను అని ఒక్కసారిగా మీరు డల్ అయిపోతారనమాట ఈ ప్రభావం వల్ల. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. అది శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తుండడం వల్ల ఆశలు నెరవేరే అవకాశము, మీరు ఏదైతే గోల్ అనుకుంటారో అది నెరవేరే అవకాశం కనబడుతోంది. స్నేహితులు మీకు అండగా దండగా బలంగా ఉంటారు. అయితే శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల పెద్దల యొక్క సహాయం మీకు ఈ సమయంలో దక్కదనమాట. మీరు ఏది హెల్ప్ అడిగినా వాళ్ళు పోస్ట్పోన్ చేయడమో, ఇష్టం లేక ఇవ్వకపోవడమో ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజులు ఏ పెద్దల్ని మీరు సంప్రదించకండి. అయితే ప్రయాణాల్లో లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇవాళ అనుకున్నది తర్వాతకు పోస్ట్పోన్ చేయడము, మధ్యాహ్నం అనుకున్నది సాయంత్రానికి వెళ్ళడము, ఇలా మీరు ఏదైతే ప్రయాణం చేయాలని అనుకుంటారో దానిలో లేట్ అయ్యే అవకాశము. మరి శని భగవానుడు లేటే చేస్తాడు కదా. అయితే కుజుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ధైర్యము, ఆత్మస్థైర్యము, గుణాత్మకమైన అంటే క్లారిటీ కలిగిన డెసిషన్స్ తీసుకుంటారు. మీ నిర్ణయాలు సక్సెస్ఫుల్ అవుతాయన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు, ఇందాక అలాగా ఆత్మస్థైర్యం లేదు, డీలా పడిపోతారు అన్నారు, మరి ఇప్పుడు ఎలాగంటే అది కొంత సమయం వరకే ఉంటుంది. ఈ కుజుడు 3వ ఇంట సంచారం చేస్తున్నాడు అంటే సింహరాశిలోకి వెడుతున్నప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది, వెంటనే మీరు ధైర్యాన్ని తెచ్చుకుంటారనమాట. అయితే ఈ గ్రహస్థితుల యొక్క ప్రభావము ఏ ఏ రంగాల మీద ఎలా ఉందో అనేది చూసినట్టయితే ముందుగా విద్యారంగంలో పనిచేసే వారికి అంటే మీలో కొంత కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం కనబడుతోంది. ఏకాగ్రత లోపిస్తుంది. మరీ ముఖ్యంగా సోమవారము, మంగళవారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అంటే మీకు అలా అనిపించినప్పుడు వెంటనే మీరు అలర్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. గ్రూప్ స్టడీ ద్వారా మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. గ్రూప్ స్టడీని ప్లాన్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ఎవరైనా సిద్ధమవుతున్నప్పుడు సమయాన్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే శని భగవానుడు వక్రస్థితిలో వెడుతున్నాడు. దానివల్ల మీరు ఏదైనా ప్రయత్నం వల్ల లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ముందుగానే 1 గంట ముందో, అరగంట ముందో మీరు డెస్టినీ చేరడానికి ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అయితే ప్రాజెక్టు వర్క్ కానీ ప్రాజెక్టుకి సంబంధించిన ఏవైనా సరే సబ్మిషన్స్ చేయాలనుకున్నప్పుడు ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఇన్ టైంలో ఉండే ప్లాన్లు ఏర్పాటు చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈ వారము మీకు చాలా చాలా డిలే అవుతాయి. మీరు ఏ పని చేయాలన్నా ఆలస్యానికే అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా మీ యొక్క బాధ్యతలు, మీ రెస్పాన్సిబిలిటీలో చేంజెస్ అవి కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. అవి కూడా మీరు అనుకున్న స్థాయిలో కాకుండా జూన్ 1 తర్వాతనే వచ్చేటట్టుగా కనబడుతోంది. కాబట్టి నిరాశ చెందకుండా మీరు ఈ వారం వరకు ఎలా చేసుకోవాలి, ఏ ప్లాన్లు వేసుకోవాలి అనేది ప్రాక్టీస్ చేసుకుని, అంటే ప్రణాళిక వేసుకుని 1వ తారీఖు తర్వాత నుంచి మీరు ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఫైనాన్సు, అకౌంట్సు లేదా డేటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. దాన్ని మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేసుకోండి. అధికారులు అంటే మీ పై బాసులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా మీ పట్ల వ్యవహరిస్తారు. సంయమనం పాటించండి. అంటే ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వకండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త పెట్టుబడులకు ఈ వారము అంత తొందరగా వెళ్ళకండి. ఈ వారం జాగ్రత్తగా పరిశీలన చేసుకుని అప్పుడు తదుపరి వారానికి ప్రయత్నం చేసుకోండి. అంటే జూన్ 1 తర్వాత నుంచి మీకు అనుకూలత కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారంలో ఖర్చులు ఎక్కువ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అందువల్ల ఇన్వెస్ట్మెంటు మీరు పెట్టింది ఏదైతే ఉందో కొంచెం వృధాగా అవుతుంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకే ఒక్క క్లయింట్ మీద మీరు ఎప్పుడూ ఆధారపడకండి. ఒక 4-5 హోల్డ్లో ఉంచుకునేటట్టుగా
ప్లాన్ చేసుకోండి. ఒకే క్లయింట్ మీద ఆధారపడి ఉంటే అతను వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, తెలివిగా ఇక్కడ వ్యాపారస్తులు వ్యవహారం చేయాలి. కమ్యూనికేషన్ క్లియర్గా ఉండేటట్టుగా చూసుకోండి. అది దేనిలోనైనా సరే, మీరు ఆఫీసర్స్తో మాట్లాడుతున్నా, మీ యొక్క కస్టమర్లతో మాట్లాడుతున్నా, ఎక్కడైనా సరే మీ యొక్క కమ్యూనికేషను క్లారిటీగా ఉండే ప్రయత్నం చేసుకోకపోతే నష్టాలు చవి చూసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. దాంతోపాటు మీరు కంగారులో కావచ్చు, లేదా గ్రహ ప్రభావం కావచ్చు, తప్పులు ఎక్కువగా చేసేటట్టుగా కనబడుతోంది. అది ఏ విషయంలో మీరు తప్పులు చేస్తున్నారు అనే అంశాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే కనుక క్లయింట్స్ మీటింగ్ విషయంలోనూ, ప్రజెంటేషన్ విషయంలోనూ క్లారిటీగా ఉండండి. ఏదో ఇచ్చేసామంటే ఇచ్చేసాము, చెప్పేసామంటే చెప్పేసాము కాకుండా, మీరు ఏదైతే కాన్సెప్ట్ని ప్రజల్లోకి కానీ, మీ క్లయింట్స్లోకి కానీ, లేదంటే మీ యొక్క పై అధికారులకు కానీ తీసుకువెళ్ళేటప్పుడు క్రిస్టల్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసుకోండి. లేదంటే తప్పనిసరిగా తప్పుల్లో కాలు వేస్తారు. అయితే ఈ బృంద సభ్యులు అంటే మీ గ్రూప్లో ఉండే వాళ్ళ యొక్క అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకుని వారి యొక్క అభిప్రాయానికి విలువ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కోడింగ్, డేటాబేస్ డిజైనింగ్లోను, ప్రోడక్ట్ టెస్టింగ్లోను ఈ రంగాల్లో పనిచేసే వాళ్లకు వృత్తిపరంగా మీకు గుర్తింపు వచ్చేటట్టుగా కనబడుతోంది. తద్వారా మీకు ప్రమోషన్స్ కానీ, విదేశాలు పంపించడం కానీ, ఇలాంటివి ఏవైనా బెనిఫిట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఈ సమయంలో. తర్వాత రాజకీయ రంగంలో వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఈ వారంలో మిథున రాశిలో ఉండే రాజకీయ నాయకులకు రహస్య వ్యూహాలు అనుసరించే సమయము, జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఏవైనా కార్యక్రమాలు యూత్కి సంబంధించి కానీ, లేదా విమెన్కి అంటే స్త్రీకి సంబంధించిన కానీ ఏవైనా పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తర్వాత మహిళా నాయకులకు, ఈ రాజకీయ నాయకుల్లో మహిళలు ఉంటే కనుక వాళ్ళకి మంచి సపోర్ట్ ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మిత్రుల మధ్య కొంచెం విభేదాలు వచ్చి మిమ్మల్ని డీమోటివేట్ చేసే అవకాశము, మిమ్మల్ని డీఫేమ్ చేసే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అది ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక నిద్ర లేకపోవడము, తలనొప్పులు, లేదంటే స్కిన్ సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తప్పనిసరి అయితే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. వాతావరణ మార్పుల వల్ల కొంత జలుబు, దగ్గు ఇట్లాంటివి చిన్న చిన్నవే, పెద్దగా కాదు, అవి సీజనల్గా వచ్చేవి కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయితే చిన్న చిన్న సమస్యలు ఇవి కాకుండా ఇంటర్నల్గా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక అవి నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా ఈ సమయంలో తీసుకోండి. తర్వాత మీరు యోగా కానీ, వ్యాయామం కానీ చేసే అలవాటు ఉన్నవాళ్ళు కొనసాగించండి. లేదు కొత్తగా నేను చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ జోలికి వీరు వెళ్ళకండి. కుటుంబ జీవితం చూసినట్టయితే కనుక మీ యొక్క కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా ఉండబోతున్నాయి. కానీ మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉండి ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. సోదర సోదరీమణులు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య చిన్న చిన్న వాదోపవాదాలు ఆస్తి కోసం కావచ్చు, లేదా జస్ట్ క్యాజువల్గా కావచ్చు, ఆ చిన్న చిన్నవే మీకు పెద్ద పెద్దవి అయ్యే అవకాశం కనబడుతోంది. దాన్ని మొదట్లోనే కట్ చేసేయండి. వివాదం పెరుగుతోంది అని అనుకున్నప్పుడు జోవియల్గా దాన్ని తప్పించే ప్రయత్నం చేసుకోండి, కానీ కొనసాగించే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. అయితే సంతానపరంగా చూసినట్టయితే కనుక సంతానంలో మీ యొక్క సంతానానికి విద్యకు సంబంధించి లేదా వ్యాపార విషయాలకు సంబంధించి మీ యొక్క పిల్లలు పెద్దవాళ్ళైతే వ్యాపారంలో మీ గైడెన్స్ ఇవ్వండి. చిన్నపిల్లలైతే కనుక వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ వహించండి. తర్వాత పాత స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఖర్చులు సాధారణంగానే ఉంటాయి, కానీ పెద్దగా ఖర్చులైతే ఏమీ కనిపించట్లేదు. అయితే ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా, అంటే ఆదాయం లేదు, ఏం చేయాలి అలాగా అనే సమస్య ఉంటే కనుక శుక్రగ్రహ ప్రభావంతో వేరే మార్గం నుంచి కూడా మీకు ఆదాయము సమయానికి వచ్చేటట్టుగా కనబడుతోంది. తర్వాత ఫ్రీలాన్స్, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ రాశిలో ఉండేవారికి అదనపు ఆదాయం కూడా దక్కే అవకాశం కనబడుతోంది. అయితే పెట్టుబడుల్లో కనుక చెయ్యాలి, ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్, అది కుటుంబ పరంగా సేవింగ్స్ కావచ్చు, లేదా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్న వాళ్లకు ఒకంత ఆగండి. వెంటనే చేసేయకుండా ఆలోచన చేసి జూన్ 1 తర్వాతనే చేసే ప్రయత్నం చేసుకోండి.
వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే రైతులకు వర్షాభావ పరిస్థితులు చాలా ఎక్కువగా కనబడుతుంది. అయితే అనావృష్టి వస్తుంది, లేదా అంటే అసలు వర్షమే రాకుండా ఉండే ప్రాంతాల వారీగా వర్షమే రాకుండా ఉండే పరిస్థితి కూడా గోచరిస్తోంది. కాబట్టి నీటికి సంబంధించిన ఏవైనా ఉన్నాయి అంటే కనుక వాటి ప్రత్యామ్నాయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఖర్చులతో కూడుకున్న క్రిమిసంహారక మందులను కొనుగోలు చేయడం వల్ల మీకు ఆదాయం తగ్గిపోయే అవకాశం కనబడుతోంది. రుణాల కోసం వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకుని ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మనం ఖర్చు తగ్గించుకోవాలి అనే అంశాన్ని ముందుగా ప్రణాళిక వేసుకోండి. తర్వాత వ్యవసాయ కార్మికులు మీకు అందుబాటులోకి ఈ సమయం రాకపోవచ్చు. అంటే నాట్లు వేయడానికి కానీ, లేదా పంట కోత కొయ్యడానికి కానీ, ఏదైనా కూలీల విషయంలో మీకు సమయానికి మీకు అందుబాటులోకి రాకుండా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత మీకు చెప్పదగిన పరిహారాలు, బుధవారం రోజు లక్ష్మీనారాయణ కవచాన్ని తప్పనిసరిగా పఠించండి. ఇందులో డిస్కౌంట్ లేదు. మీ అంతటా మీరే చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత బుధగ్రహం శాంతి కోసము ఆకుపచ్చని కూరగాయలు కానీ, ఆకుపచ్చ వస్త్రాలను కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే బుధగ్రహాన్ని అంటే మీ రాశిలోనే బుధుడు అధిపతి కాబట్టి ఆయన్ని మరింత బలం చేయడానికి తులసి ఆకులతో విష్ణుమూర్తికి పూజ చేసే ఏర్పాటు చేసుకోండి. పూజ చేసుకునే ఏర్పాటు లేని వాళ్ళు తులసి దళాలను కానీ, తులసి మాలను కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, రామాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ మీ పేరుతో ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అయితే చిన్నపిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్ళు కూడా దానం చేస్తే అటు బుధబలంతో పాటు ఇటు గురుబలం కూడా పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఈ మీకు జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉంటే కనుక అవి తొలగిపోయి బుధబలము, గురుబలము కూడా పెరిగే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా గ్రహస్థితులు, ఆ గ్రహాల యొక్క ఫలితాలు, పరిహారాలు. నమస్తే.